హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి అటుకుల ఒగ్గాని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ రెసిపీ, చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఒక 4 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలను వేసుకొని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఇంకోసారి అలా ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమాటా పళ్ళని కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి మగ్గడానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ నేను అటుకులు తీసుకుంటున్నాను. లావు అటుకులు ఉంటాయి కదా, ఉగ్గాని చేసేటివి, అవి తీసుకుంటున్నాను. ఒక 2 పావుల దాకా తీసుకొని వీటిని ఒక 2 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. 2 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. వాటర్ అంతా వంపేసి నెక్స్ట్ ఇందులోకి చిటికెడంతా పసుపు వేసుకోవాలి. అలాగే మనం కడిగి పెట్టుకున్న ఈ అటుకులని ఇందులోకి వేసుకోవాలి. జస్ట్ ఒక 2 సార్లు అలా కడుక్కుంటే చాలు. ఈ అటుకులని మెత్తపడిపోతాయి. వాటర్ మొత్తం బాగా వంపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా ఫ్రై చేసుకున్న దీనిలోకి ఈ అటుకులను వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక సగం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. అలాగే పుట్నాలని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని కూడా ఇందులోకి ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. వేసుకొని ఈ పొడి కూడా మొత్తం ఈ అటుకుల ఒగ్గానిలోకి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని ఇంకోసారి కలుపుకొని అటుకుల ఒగ్గాని రెడీ అయిపోయినట్టే వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎవరైనా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.